ఇక్కడ మాకు శేఖరన్న కంటే ఎక్కువగా విద్యన్న పట్లను మహేంద్ర, నేను అందుకనే ఇంట్రడక్షన్ లో చెప్పిన, నన్ను మెట్టు కూడా ట్రాన్స్పోర్ట్ భవన్ కి కేసీఆర్ ముఖం చూస్తట్టు, అంటే మామూలుగా చూసినా అనుకో అది వేరే విషయము, ఈ అంశంలో మాట్లాడడానికి నన్ను తీసుకుపోయిందే మహేందర్ అన్న. అట్లనే విద్యన్న మీతోటి కలిసి మేము పనిచేసి ఇక్కడ మనం తెలంగాణ అంశాన్ని పక్కన పెట్టి వ్యక్తిగా చూసినప్పుడు శేఖరన్న కంటే విద్యన్నే నాకు గొప్పోడు, మహేందర్ అనే గొప్పోడు, అది వేరే విషయం. కానీ తెలంగాణ అంశం వరకు వచ్చినప్పుడు మనం అందరం కలిసి ఒక పార్టీ అనుకోని, ఒక పార్టీ నాయకుడు అనుకోని మనందరం ముందుకు తీసుకుపోయినాం. ఇవాళ అవునన్నా కాదన్నా మీకు తెలుసు, ఆ వేదిక మీద నిమ్మ నరసింహారెడ్డి గారు ఆయన అధ్యక్షునిగా ప్రతిపాదిస్తే బలపరిచినోని నేను, ఆయన అధ్యక్షునిగా చేసింది నేను. కాబట్టి నేను ప్రతిపాదించిన, నువ్వు బలపరిచిన ఆ ఫోటో కావాలి. చాలా మంది ఇన్నన్నా, చాలా మంది మొదటి రోజు నుండి ఉన్నామని చెప్తున్నారు. ఈ మధ్య నేను ఈ డిస్కషన్లలో చూస్తున్నాం, ఆ ఫోటో నువ్వు డిస్ప్లే చేయించాలి, భరత్ కు పంపు, నాకు కూడా పంపు, నీ దగ్గర ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు? మొదటి రోజు ఉన్నది ఎవరు? ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు, మొదటి రోజు ఉన్న వాళ్ళు ఎవరు? జగదీష్ రెడ్డి ఉన్నారా? అదే చూపెట్టాలి ఫోటో. జగదీశ్వర్ రెడ్డి లేడు, నిరంజన్ రెడ్డి లేడు, ఆ వేదిక మీద నేనున్నా అంత ముందు నుంచే. కాకపోతే ఆ పర్టికులర్ డే నాడు ఆ రోజు లేవు. నేను చెప్తాను మీకు, ఒక్క నిమిషం, నాకు ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదు చెప్పడానికి. భరత్ గారు, నన్ను చంపడానికి ఒక టీం వచ్చింది, ఇన్నయ్య గారికి తెలుసు. ఆగు నన్ను చెప్పని. వాళ్ళు ఏం చేశారంటే కేసీఆర్ గారికే డైరెక్ట్ గా చెప్పారు, మీరు ఆయన కనుక మీరు వేదిక మీద కూర్చోబెడితే మేము కాల్ చేస్తామని చెప్పారు. దాంతో ఏమైందంటే నాకు ఫోన్ చేశాడు ఆయన, ఈ ఒక్కరోజు రాకు ప్రకాష్ నువ్వు అని అన్నాడు. తర్వాత 2 రోజులకు నేను వచ్చాను. తర్వాత నిజామాబాద్ లో మీటింగ్ పెట్టిన రోజు కూడా వాళ్ళు ఇంకొక వెహికల్ తీసుకొని నా మీద టార్గెట్ చేసి వాళ్ళ కారంలో పెడితే ఇన్నయ్య గారు ఆ రోజు వాళ్ళని వెనక్కి పంపించి నన్ను సేవ్ చేశాడు. ఆ రోజు మిమ్మల్ని చంపడానికి అంటే ఎన్నిసార్లు ఎంటబడ్డారు అనేది మీరు కూడా సాక్ష్యం. మహేందర్ భాయ్ కూడా తెలుసా విషయాలని. మిమ్మల్ని చంపేంత అవసరం ఏమొచ్చింది? మీరు సాధు జీవి, మిమ్మల్ని ఎందుకు చంపాల్సిన లే. అప్పుడు అది మేము చేసింది ఏంటంటే అది వేరే చర్చ, ఇప్పుడు వద్దులే భరత్. చెప్పాలి అంటే మిమ్మల్ని చంపడానికి ఎందుకు? అంటే ఒక టార్గెట్ చేశారు, ఒక ఇన్ఫార్మర్ వల్ల ఒక లీడర్ చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తి నాకు బాగా దగ్గర ఉండేవాడు, అందుకని నన్ను టార్గెట్ చేశారు వాళ్ళు. అంటే పోలీస్ తరపు వాళ్ళ? కాదు, వేరే గ్రూప్ వాళ్ళు, వేరే గ్రూప్, కౌంటర్ గ్రూప్. నక్సలైట్ లో జనశక్తి లేదా చంద్రపుల్లారెడ్డి వర్గం, ఇట్లా చంద్రపుల్లారెడ్డి వర్గం వాళ్ళు, చంద్రపుల్లారెడ్డి వర్గం వాళ్ళు మిమ్మల్ని చంపడానికి వచ్చారు. 11 సార్లు వాళ్ళు ప్రయత్నం చేశారు భరత్, అందులో 2 సార్లు ఇన్నయ్య గారు కాపాడారు. ఎట్లా కాపాడంటే అది ఆ చరిత్ర ఇప్పుడు వద్దులే. కానీ అంటే ఇంట్రెస్టింగ్. సరే, మళ్ళీ ఎప్పుడైనా చేద్దాం. ఎందుకంటే 11 సార్లు మహమ్మద్ గజనీ లాగా మిమ్మల్ని 11 సార్లు చంపేది ప్రయత్నం చేశారంటే చాలా ఇంట్రెస్టింగ్. సరే, తర్వాత ఎప్పుడైనా చేద్దాం. 11 సార్లు అయితే 2 సార్లు కాపాడారు, మిగతా 9 సార్లు మీకు తెలుసు. మేము శేఖరన్నను కాపాడడానికో, లేకపోతే కవితను కాపాడడానికో, కేటీఆర్ కాపాడడానికో, హరీష్ ని కాపాడడానికో, లేకపోతే కల్వకుంట కుటుంబాన్నో, లేకపోతే ఎర్రవేలి ఫామ్ హౌస్ కోటరీనో కాపాడడానికి కాదన్నా. ఇప్పుడున్న ఒక తీవ్రమైన సంక్షోభ సమయంలో కాంగ్రెస్ లో తెలంగాణ లేరా, బీజేపీలో తెలంగాణ లేరా అంటే ఉన్నారు. కమ్యూనిస్టులలో ఉన్నారు, నక్సలైట్లలో ఉన్నారు, అన్ని పార్టీలలో, కుల సంఘాల్లో ఉన్నారు, ఎందుట్లో లేరు, అన్నిట్లలో ఉన్నారు. కానీ మన తెలంగాణ కోసం మనం మేనిఫెస్టోలోనే మనం రాసుకున్నాం. ఇంతకుముందు మీరు అడిగిండు తెలంగాణకి ఎందుకు ఒక పార్టీ అవసరం, బీజేపీ కాంగ్రెస్ ఉండగా తెలంగాణ కోసం. ఎందుకంటే మనము ఒక టెరిటరీని నిర్ణయించుకుంటాము, మన మేనిఫెస్టో వేరుగా ఉంటది, మన యొక్క ఎజెండా వేరుగా ఉంటది, మన జెండా వేరుగా ఉంటది, మన లక్ష్యం వేరుగా ఉంటది. కాబట్టి తెలంగాణ కోసం ఇవాళ మన అందరం డిఫరెంట్ పాలిటిక్స్ నుంచి వచ్చినాం. నేను ఒక పాలిటిక్స్ నుంచి వచ్చినా, మీరు ఒక పాలిటిక్స్ నుంచి వచ్చిన, మా అందరన్నా NSCIలో చాలా ప్రముఖంగా పనిచేసి వచ్చిండు. ఇవన్నీ ఎవరికి వాళ్ళకి ఐడెంటిటీ ఉన్నప్పటికీ ఇప్పుడు తెలంగాణ కోసం 52, 56, 69లో జరిగిన ఉద్యమాలని కొనసాగించడం కోసమే, వాటిని కాపాడడం కోసమే, వాటి లక్ష్యాన్ని నెరవేర్చడం కోసమే మనందరం మన సిద్ధాంతాలు, మన రాజకీయాలు పక్కన పెట్టి, మన లక్ష్యాలను పక్కన పెట్టి మనందరం కలుసుకున్నాం. కాబట్టి ఈ రోజు తెలంగాణకి మనందరం కలిసి మన కష్టార్జితం ద్వారా మనం ఆర్థికంగా నష్టపోయినాం,
సమయం ద్వారా కాలం ద్వారా నష్టపోయినాం, వృత్తిపరంగా నష్టపోయినాం. ఈ నష్టపోయినటువంటి ఏదైతే ఉన్నదో అది కాంపెన్సేట్ చేస్తారా ఇద్దరు అన్న? మీరు ఇద్దరు కలిసి కాంపెన్సేట్ చేస్తారు, ఇద్దరు కలిసి దాన్ని కాంపెన్సేట్ చేస్తారా? మీరు ఇద్దరు కాదు, అదే పదే పదే అంటున్నా, ఇది కల్వకుంట్ల కుటుంబ పంచాయతీ కాదు, ఇది తెలంగాణ పంచాయతీ, 4 కోట్ల తెలంగాణ పంచాయతీ. మీరు అన్నట్టు మార్పు రాలే, విద్యారంగంలో రాలే, వైద్య రంగంలో రాలే, ఉపాధి రంగంలో రాలే, లేకపోతే ఆదివాసీల మార్పు రాలే, దళితుల మార్పు రాలే, బహుజనుల మార్పు రాలే. ఇవన్నీ వాస్తవము. కానీ ఇవాళ ఏదో అంటాం కదా, ఏదో జరిగిందని చెప్పి మన వాళ్ళ మీద కోపంతో తెలంగాణ వాదాన్ని నినాదాన్ని మనం బలహీనపరచుకోవద్దు. ఆ ఒక్క అభిప్రాయంతో తప్ప ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మీకు తెలుసు